రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్ షేక్పేట డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు చెర్కా మహేష్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్ లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, రాష్ట్రంలో 2 ఏళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందని అన్నారు. ఇక 2 ఏళ్లలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖర్చు పెడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఓటుకు 10,000 రూపాయలు కూడా ఇస్తామంటారని తెలిపారు. బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. కోర్టులంటే గౌరవం లేదు. అలా ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్ లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈ రోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ లా నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి గరీబోళ్ళు ఇళ్లలా వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్